Good afternoon, everybody. Good afternoon, sir. ఇప్పుడు అనలేదు నేను క్లాస్ మధ్య నేను అడిగితే అప్పుడు చెప్పండి. ఓకే, సో ఈరోజు మనం ఫ్లై వీల్ ప్రాక్టికల్ చూపించుకుందామండి. ఆల్రెడీ మీలో కొంతమంది చేసే ఉండొచ్చేది గతిపాలక చక్రం అంటారు ల్యాబ్లోని. చేయకపోయినా సరే మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి చేసి చూడండి. తర్వాత మీకు క్లాసెస్ వచ్చినప్పుడు మీకు ల్యాబ్లో మళ్ళీ చూపిస్తాం. సో ఫ్లై వీల్ ఇది ఏంటి అంటే ఈ యొక్క ప్రాక్టికల్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఒక వృత్తాకార బిళ్ళ, రౌండ్ సర్క్యులర్ డిస్క్, ఇంగ్లీష్లో సర్క్యులర్ డిస్క్ అంటాము. ఫైండ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ అ సర్క్యులర్ డిస్క్ taken along axis taken along the center of mass. ఇది ఎయిమ్ అండి. ఒక వృత్తాకార బిళ్ళ యొక్క జడత్వ భ్రామకమును ఆ బిళ్ళ అక్షం, ఆ బిళ్ళ గుర్తు కేంద్రం గుండా పోయే అక్షం పరంగా కనుక్కోవడం, గుర్తు కేంద్రం పరంగా కనుక్కోవడం. ఓకే, సో దీనికోసం మనం ఏ ఎక్విప్మెంట్స్ వాడతాము అంటే డిస్క్ తీసుకుంటామండి, రౌండ్ సర్క్యులర్ డిస్క్ తీసుకుంటాము. దానికి ఒక అక్షం యాక్సిస్ ఉంటుంది. ఇప్పుడు అన్నీ చూపిస్తాను మీకు. స్టాప్ వాచ్ ఒకటి తీసుకుంటాము, వెయిట్ హ్యాంగర్స్ బరువులు తీసుకుంటాము, దారం తీసుకుంటాము. సో ఇప్పుడు నేను మీకు స్క్రీన్ ప్రెజెంట్ చేస్తాను. అది చూడండి, ఇది కనిపిస్తుందా? మాకు కనిపిస్తుంది. ఇప్పుడు అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వండి. కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది కదా? ఓకే, అయితే సో సో దిస్ ఈజ్ అవర్ ఫ్లై. దీన్ని మనం ఫ్లై వీల్ అంటాం, గతిపాలక చక్రం అంటారు తెలుగులో. ఇందులో ఇది వృత్తాకార బిళ్ళ అండి, సర్క్యులర్ డిస్క్. ఇదంతా ఒక పెద్ద మెటల్ అనమాట. ఇది వచ్చి యాక్సిస్, దాని యొక్క అక్షం. ఈ సర్క్యులర్ డిస్క్ అలా సెంటర్ నుంచి పోతుందండి ఈ అక్షం. ఇది దాని హ్యాంగర్, గోడకు తగిలించి ఉంచుతాము. యాక్చువల్గా ఇక్కడ ఈ చిన్న గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లోని మనకి ఈ బిళ్ళ ఎన్ని తిరుగుతుంది అనేటటువంటిది తెలిపే ఒక మీటర్ ఉంటుందండి, స్పీడోమీటర్ లాంటిది. స్పీడోమీటర్ లాంటిది ఉంటుంది. సో స్పీడోమీటర్ లాంటిది ఉంటుంది. అది ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి ఇక్కడ లేదండి. ఈ ఫ్లై వీల్ వెయిట్ దాదాపు ఒక 3 kgs, 3.5, 3.8 kgs వరకు వెయిట్ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ప్రాక్టికల్ స్టార్టింగ్లోని ఈ యాక్సిస్ ఉంది కదా, ఆ యాక్సిస్ తరక రేడియస్, వ్యాసార్థాన్ని ఈ యొక్క వెర్నియర్ క్యాలిపర్స్ సహాయంతో, వెర్నియర్ క్యాలిపర్స్ యూజ్ చేసుకొని మనం కట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ ఫ్లై వీల్ తాలూకా సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత, ఫ్లై వీల్ చుట్టుకొలత అంటే ఈ మొత్తం రౌండ్ ఈ సర్కిల్ అంతా ఎంత ఉందో దాన్ని కూడా మనం కొలాలి. దాన్ని కొలవడానికి ఈజీ రేట్ అంటే ఒక దారం తీసుకుంటాం. దారం తీసుకొని దారం తీసుకుంటామండి. తీసుకున్నాక ఆ దారం చూడండి, ఇక్కడ ఒక చిన్న ఈ మార్కింగ్ దగ్గర నుంచి దారాన్ని బాగా ఆ డిస్క్ అంబడి మొత్తం అంతా చుట్టూ తిప్పుకొని మళ్ళీ ఇలా కింద నుంచి తిప్పుకొని లాగెళ్ళి పైనుంచి మార్కింగ్ వరకు వచ్చి ఆ 2 పాయింట్స్ మధ్యన ఎంత ఉంది ఆ దారాన్ని కొలిస్తే మనకి ఆ రింగ్ తరక ఈ యొక్క డిస్క్ తరక
సర్కంఫరెన్స్ చుట్టుకొలత వస్తుంది 2πr. దాని నుంచి ఈ డిస్క్ తాలూకా రేడియస్ r ఈజీగా కట్టొచ్చు. రెండోటటువంటిది జాగ్రత్తగా గమనిస్తే మీకు ఇక్కడ ఒకటి మీకు చూడండి, ఒక హోల్ కనిపిస్తుందా? ఒక హోల్, ఈ హోల్, ఆ హోల్లోకి మనం ఏం చేస్తామంటే ఒక చిన్న ఈజీగా ఊడిపోయి పడిపోయేలా ఉండేటట్టు ఒక పుల్లను తగిలిస్తాం. ఎంత మా స్క్రీన్ మాయమైపోయిందా? కనిపించట్లేదు సార్. ఇప్పుడు స్క్రీన్ ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఓకేనా? ఓకే. అదే సడన్ గా ఇదైంది, సిగ్నల్ కట్ అయింది. సో ఈ ఫ్లైవీల్ ఉండేటటువంటి పార్ట్స్ రెండు. ఒకటి ఈ యొక్క మెటల్ డిస్క్ 300 గ్రాములు లేదా 3.8 kgs ఉంటాయి. ఈ బాల్ బేరింగ్స్ అనమాట ఫ్రీగా కదులుతుండాలి. ఈ మధ్య నుంచి వచ్చేటటువంటిది దీని ఎంత ఫ్రీగా మూవ్ అవుతుంది, ఫ్రీగా మూవ్ అవుతే ఈ మూవ్ అవుతుంటుంది. అంటే ఈ ఒక ఫ్లైవీల్ తరక ఒకవైపు ఒక చిన్న ప్లాస్టర్ లాంటి కానీ లేదా మార్కింగ్ కానీ పెట్టుకుంటాం. కరెక్ట్గా మార్కింగ్ ఎప్పుడు ఇగో ఈ యొక్క రాడ్ ఉంది కదా, ఆ రాడ్కి స్ట్రైట్గా ప్యారల్గా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా ప్రాక్టీస్ ముందు కంపల్సరీగా మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ యొక్క యాక్సిస్ ఎక్కడ ఉందో ఇదిగో ఈ హోల్, కరెక్ట్గా హోల్, ఈ యొక్క ప్లాస్టర్, ఈ రెండు ఒకే లైన్లో ఉండాలి. ఓకే, ఈ రెండు ఒకే లైన్లో ఉండాలి. సో ఆ విధంగా ముందు మనం అడ్జస్ట్ చేసుకుంటాం. అడ్జస్ట్ చేసుకున్నాక ఏం చేస్తామంటే ఆ ఫ్యాన్ ఒకసారి తిప్పుతామండి. అది ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు అనుకోండి, ఈ ఎడ్జ్లో ఉన్నటువంటి బాల్ బేరింగ్స్ ఆయిల్ రాస్తాం. ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఆర్ మిషన్ పర్వాలేదు, ఆయిల్ రాసినప్పుడు ఈ ఫ్లైవీల్ ఫ్రీగా తిరగాలి. యాక్చువల్గా ఈ ఫ్లైవీల్ తోలుక ఈ కాలక చక్రం కదా, దీని యొక్క ఈ మోషన్ లేదా తిరిగేటటువంటి మూవ్మెంట్ అనేది చాలా ఫ్రీగా ఉంటుందండి. దీన్ని మనం ఘర్షణ లేని చలనం అని చెప్తుంటాం, ఘర్షణ లేని భ్రమణ చలనం అని చెప్తుంటాం. ఫ్రిక్షన్లెస్ రొటేటరీ మోషన్ అన్నమాట ఇంగ్లీష్లో, ఫ్రిక్షన్లెస్ రొటేటరీ మోషన్. సో ఈ ఫ్రిక్షన్లెస్ రొటేటరీ మోషన్ ఇలాగా ఇక మనం ఈ యొక్క హ్యాంగర్స్లో ఇక్కడ చిన్న కణుపుల్లో కనిపిస్తాయి. కణుపుల్లో మనకి బాల్ బేరింగ్స్ ఉంటాయి. ఆ బాల్ బేరింగ్స్ ఫుల్గా ఆయిల్ వేసిన గ్రీజ్ వేసిన ఏంటంటే మూవ్ అవుతాయి అన్నమాట. అవి ఫ్రీగా మూవ్ అవుతాయి. ఫ్రీగా మూవ్ అయ్యేలాగా మనం ఉంచితే, ఫ్రీగా మూవ్ అయ్యేలాగా మనం ఉంచితే అప్పుడు మనం ఏ కొద్దిపాటి వెయిట్స్ వేలాడదీసిన, కొంచెం వెయిట్స్ వేలాడదీసిన, సే 50 grams ఆర్ 100 grams ఆర్ 150, 200, 250 అంటే ½ kg వరకు ఏ కొద్దిపాటి వెయిట్ వేలాడదీసినా గిర్రమని తిరిగిపోతుంది. అవి అంత ఫ్రీగా ఉండాలి కంపల్సరీ. సో ఎక్స్పెరిమెంట్ స్టార్టింగ్లో ఫస్ట్ మీరు చెక్ చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఇదే. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఆ వీల్ ఫ్రీగా కదులుతుంది లేదా ఒకసారి దాన్ని ఇలాగా లాగి చూస్తాం. లాగినప్పుడు అది ఫ్రీగా అంటే ఇప్పుడు కదులుతుంది కదండి చాలా ఫ్రీగాను, అంత సారీ చాలా ఫ్రీగా, అంత ఫ్రీగా అది కదులుతుందా లేదా అనేటటువంటిది మనం కంపల్సరీగా ఫస్ట్గా ఫ్రీగా చెక్ చేసుకో. చాలా ఫ్రీ అనమాట కదులుతుంది. చెక్ చేయగానే ఫ్రీగా కదలకపోతే మీరు చేయాల్సింది ఏంటి, ఈ ఎడ్జ్న ఈ రాడ్ బేరింగ్స్ ఉంటాయి ఈ హుక్లోని మరియు ఈ హుక్లో, ఆ బాల్ బేరింగ్స్లోకి కొంచెం ఆయిల్ పోయాలి, ఇంకెక్కడ అవసరం లేదు. ఆయిల్ పోస్తే ఆయిల్ వలన కానీ లేదా గ్రీస్ దేనివల్ల అయినా సరే బాల్ బేరింగ్స్ ఫ్రీగా కదిలినప్పుడు వాటి మీద ఉన్నటువంటి ఈ యొక్క యాక్సెస్, ఈ అడ్డది చాలా హ్యాపీగా ఫ్రీ. సో ఈ విధంగా మనం ఫస్ట్ చేయాలి. అది చేసి నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఒక
ప్లాస్టర్ తీసుకొని ఒక ప్లాస్టర్ని తీసుకొని ఆ ప్లాస్టర్ని మనం కరెక్ట్ ఈ యొక్క రాడ్కున్నటువంటి హోల్ కనిపిస్తుంది కదా, చిన్న కన్నం, ఆ కన్నాన్ని కరెక్ట్గా వచ్చేలాగా ఈ యొక్క ఫ్లైవీల్ మీద అంటించాల్సి ఉంటుంది. సో ఈ ప్లాస్టిక్ ఏమా ఏమైనా ఎనీ ప్రాబ్లం? ఏమైనా క్వశ్చన్లు అడగాలనుకుంటున్నారా? అడగకపోతే టెంపరీగా మీ ఫోన్స్ని సైలెంట్లో పెట్టండి, మైక్రోఫోన్లో, ఎందుకంటే చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది. క్వశ్చన్లు అడగాలనుకున్న వాళ్ళు దయచేసి క్వశ్చన్స్ అడగవచ్చు. ఇది ఎక్స్ప్లెయిన్ చేశాక అడగొచ్చు, లేదా మధ్యలో అయినా మీరు నన్ను సార్ ఒకసారి అని చెప్పి ఆపేసి అడగొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? సో స్టార్ట్, జాగ్రత్త వినండి, ఎందుకంటే ఈ 4 అడ్జస్ట్మెంట్స్ పర్ఫెక్ట్గా ముందు చేస్తేనే ప్రాక్టికల్ మనం చేయగలం. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటి? ఈ యొక్క ఫ్లైవీల్ ఫ్రీగా తిరుగుతుందా లేదా అని చూడడం. అది తిరుగుతుందా లేదా అని చూడడానికి ఏం చేయాలి? మనం దాన్ని పట్టుకొని ఒకసారి తిప్పాలి. తిప్పితే ఇందాక చూపించాను కదా చిన్న ఇది. సో ఇలా ఫ్రీ లేదా చెక్ చేస్తారు. ఫ్రీగా తిరుగుతుంది అని మీకు అనిపించగా మీరు ఓకే. సెకండ్, ఒకవేళ తిరగట్లేదు మనం ఏం చేస్తాం? కొంచెం గ్రీస్ కానీ ఆయిల్ కానీ తీసుకొని, గ్రీస్ కానీ ఈ యొక్క కదా ఈ యొక్క ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ ఎడ్జెస్లో పోస్తాం. గ్రీస్ కానీ ఆయిల్ కానీ తీసుకొని ఈ యొక్క హుక్స్ అంటారు వీటిని, లేదా ఇంగ్లీష్లో, ఆ హ్యాంగర్లోనే ఒక అది ఫ్రీగా ఉండేలాగా మళ్ళీ ఒకసారి తిప్పుతాం, ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ అడ్జస్ట్మెంట్ మనం ఏం చేయాలి అంటే ఈ చక్రాన్ని నెమ్మదిగా తిప్పుకొని ఇగో ఇక్కడ ఈ యొక్క పొడవైనటువంటి రాడ్ అక్షం యాక్సిస్ మీద కనిపిస్తున్నటువంటి ఆ యొక్క హోల్ మనం వైపు పెట్టుకోవాలి. మన వైపు పెట్టుకొని, అంటే మన కంటి ఎదురుగుండా పెట్టుకొని కరెక్ట్గా హోల్కి పక్కనే ఫ్లైవీల్ మీద ఒక ప్లాస్టర్ కానీ లేదా ఎనీ మార్కర్ పెన్ తోటి ఒక గీత కానీ, మార్కర్ పెన్ తోటి ఒక గీత కానీ మనం గీయాల్సి ఉంటుంది. అంటే జస్ట్ వీఆర్ మార్కింగ్ అనమాట. సో దిస్ ఈజ్ అవర్ స్టార్టింగ్ పాయింట్. ఫుల్గా వీల్ చుట్టూతో రౌండ్గా తిరిగి ఇక్కడికి వస్తే ఒక రౌండ్ తిరిగినట్టు లెక్క. ఈ యొక్క ప్లాస్టర్ ఇలా మొత్తం కింద నుంచి వెళ్ళి చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తే ఒక లెక్క. సో ఈ రౌండ్ని మనం ఈ రౌండ్స్ లెక్కించాల్సి ఉంటుందండి. మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక వెర్నియర్ క్యాలిపర్స్ తీసుకోవాలి. వెర్నియర్ క్యాలిపర్స్ తీసుకొని ఈ రాడ్ ఉంది కదా, ఆ రాడ్కి మనం పెట్టి ఆ రాడ్ తాలూకా డయామీటర్ కట్టాలి, వ్యాసం. ఇటు సైడ్ 2 సార్లు చేయాలి. ఈ యొక్క డిస్క్కి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, డిస్క్కి రైట్ సైడ్ 2 సార్లు రీడింగ్స్ తీసుకోవాలి. సో ఆ వెర్నియర్ క్యాలిపర్స్ రీడింగ్స్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక దారం తీసుకొని, ట్వైన్ దారం కానీ మామూలు దారం కానీ తీసుకొని ఒక వేన్తో ఇక్కడ దారాన్ని నొక్కిపెట్టి ఉంచి మనం ఫుల్గా రౌండ్ చుట్టుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొస్తాం. తీసుకురాగానే ఆ మొత్తం దారం పొడవుని స్కేల్ మీద కొలిస్తే అది ఆ డిస్క్, ఆ పెద్ద లావుపాటి దిమ్మ, దాని డిస్క్ అంటాం, దాని యొక్క సర్కంఫరెన్స్ చుట్టుకొలత ఇస్తుంది 2r. దాని నుంచి ఆ డిస్క్ తాలూకా రేడియస్ ఆర్ని మనం క్యాల్కులేట్ చేయాలి. డిస్క్ యొక్క రేడియస్ ఆర్ని మనం క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక దారం తీసుకుంటాం, ట్వైన్ దారం. ఒక ట్వైన్, ఆ ట్వైన్ దారాన్ని చూడండి జాగ్రత్తగా. హోల్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి హోల్, ఒక ట్వైన్ దారాన్ని తీసుకొని దానికి ఒక చివరన, అంటే కరెక్ట్గా ఎంతవరకు ఉండాలి ట్వైన్ దారం చూడండి, ఈ పైనటువంటి
హోల్ దగ్గర నుంచి అదిగో దారం హోల్ దగ్గర నుంచి కిందన నేలను టచ్ అయ్యేంత వరకు ఉండాలి. సో ట్వైన్ దారం తీసుకుని ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసాక ఏం చేస్తామంటే దాన్ని స్లోగా ఒక 5 లేదా 10 రౌండ్లు తిప్పుతామండి. 5 లేదా 10 రౌండ్లు. రౌండ్ 1, రౌండ్ 2 ఆ రావాలి. వెనక్కి తిప్పుతాం అంటే ట్వైన్ దారం దానికి చుడుతూ రౌండ్ 3, 4, 5, 6, 7, 8, 9 and 10. సో అలా 10 రౌండ్లు తిరిగేసరికి 10 రౌండ్స్ కరెక్ట్గా లాస్ట్ ఈ హోల్ పక్క రావాలి. ఈ దారపు చుట్లు ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి ఎక్కకూడదు, ఒకదాని పక్కన నీట్గా పెట్టాలి. ఈ 10 రౌండ్లు తిరిగేసరికి మనం కిందని ఉన్నటువంటి యొక్క వెయిట్ హ్యాంగర్స్ ఆ వెయిట్ హ్యాంగర్స్ ఎంత నేల నుంచి ఎంత అనేటటువంటిది స్కేల్ సహాయంతో మనం కొలాలి. స్కేల్ సహాయంతో మనం కొలాల్సి వచ్చింది. ఆ వెయిట్ హ్యాంగర్ నేల నుంచి బరువులు అనమాట. అవి ఇక్కడ కనిపిస్తాయి కదా బరువులు. దారానికి రెండో వైపు కట్టేసి ఉంటాయి. నేల నుంచి ఎంత ఎత్తు వరకు ఉన్నదో అనేది హైట్ కొలాలి. ఓకే, కొలిచిన తర్వాత మనం ఏం చేస్తాం, ఈ స్ట్రైట్గా ఉంది కదా ఒక ఇది టెస్టింగ్ చేస్తాం. అది వస్తుందా రావట్లేదా, స్ట్రైట్గా దిగాలి. అది స్ట్రైట్గా దిగాలి. సో టెస్టింగ్ చేశాక ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారండి, ఆగుతారు. ఇప్పుడు మనం రీడింగ్స్ నోట్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటేట్ నోట్ చేయాలి అంటే మనం ఎన్ని రౌండ్స్ ఆ దారం చుట్టాము దాన్ని స్మాల్ n1తో చూపిస్తారు. ఆ n1 నోట్ చేయాలి. రెండోది ఎంత ఆ యొక్క దారం నేల నుంచి వచ్చింది దాన్ని హెచ్తో చూపిస్తారు. బరువులు వేలాడదీసాం కదా, ఆ బరువులు ఎంత హైట్ వరకు పైకి వచ్చింది హెచ్తో చూపిస్తారు. అది నోట్ చేయాలి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క అడ్డగా ఉండేటట్టు ఆ యొక్క రాడ్ కొలిచాం కదా, ఆ రాడ్ తాలూకా వ్యాసార్థం రేడియస్ ఆఫ్ ద యాక్సిస్ ఆఫ్ ద డిస్క్ స్మాలర్, దాన్ని నోట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గురుత్వత్వరణం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ g నోట్ చేయాలి. నోట్ చేసిన తర్వాత మనకి ఇచ్చినటువంటి ట్యాబ్ ఫామ్లోని నోట్ చేసిన తర్వాత మనం ఇంకా ప్రాక్టికల్ స్టార్ట్ చేస్తామండి. ఈ ప్రాక్టికల్ ఇందాక మీకు చెప్పింది చేస్తున్నారు. ఫస్ట్ ఏం చేస్తున్నారు, వెర్నియర్ క్యాలిపర్స్ యూజ్ చేసి ఆ యొక్క ఇరుసు యాక్సెస్ డయామీటర్ రీడింగ్ తీస్తారు. దాన్ని బై 2 చెక్ చేస్తే రేడియస్ వస్తుంది. అలా మొత్తం ఇది మనకి 4 times చేయాలి. మనం కనీసం 4 సార్లు తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఆ యొక్క దీనికి దిమ్మకి లెఫ్ట్ సైడ్ 2 సార్లు, రైట్ సైడ్ 2 సార్లు. సో జాగ్రత్త చూడండి ఏ విధంగా తీయాలో. అలాగా మొత్తం టచ్ అవ్వాలి రాడ్. ఈ 2 బార్స్కి టచ్ అయ్యాక అప్పుడు ఇందులోని వెర్నియర్ కోఇన్సిడెన్స్ రీడింగ్ మరియు మెయిన్ స్కేల్ రీడింగ్ 2 తీశారు. ఈ యొక్క 4 times టేబుల్లో వేసుకుంటాం. టేబుల్ అండి, మీన్ స్కేల్ రీడింగ్, వెర్నియర్ స్కేల్ కోఇన్సిడెన్స్ ఆర్ వెన్ స్కేల్ రీడింగ్, డయామీటర్ డయామీటర్ వ్యాసార్థము. సో మనకి ఆ యొక్క రాడ్ యాక్సిల్ అంటారు, లేదా అక్షం అంటాం, లేదా ఇరుసు అంటారు తెలుగులో. ఆ ఇరుసు లేదా యాక్సిల్ యొక్క డయామీటర్ వస్తుంది సెంటీమీటర్స్లో. దాన్ని 2 చేత భాగిస్తే మనకి స్మాలర్ రేడియస్ వస్తుంది అనమాట. అది డయామీటర్ ఆఫ్ యాక్సిల్. కిందదేమొచ్చి రేడియస్ ఆఫ్ ది యాక్సిల్, రేడియస్ ఆఫ్ ద యాక్సిల్.
సో రేడియస్ కడతాం. ఇది సెంటీమీటర్స్లో ఉంటుంది. మనకి కొన్ని ప్రాక్టికల్స్లోని ప్రమాణాలు యూనిట్స్ అనేవి కొన్ని సందర్భాల్లోని మిల్లు తీసుకుంటామండి, కొన్ని సందర్భాల్లో సెంటీమీటర్లు తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ యొక్క సర్కంఫరెన్స్ చుట్టుకొలత కడుతున్నారు చూడండి కదా, సరిగ్గా ఇక్కడి నుంచి ప్లాస్టర్ దగ్గర నుంచి మొదలెట్టి చుట్టూ తిప్పుకొని వెళ్ళి మళ్ళీ ప్లాస్టర్ దగ్గర వరకు వస్తారు. ఎంతవరకు వచ్చిందో అలాగా వేలుతోటి జాగ్రత్తగా పట్టుకొని అప్పుడు ఆ దారాన్ని తీసి ఆ పొడవు స్టార్టింగ్ నుంచి ఆ ఎంతవరకు అయితే వేలుతో పట్టుకున్నారో దాన్ని స్కేల్ సహాయంతో కొలిస్తే మనకి ఈ చుట్టుకొలత వస్తుంది అనమాట. స్కేల్ సహాయంతో కొలిస్తే మనకి చుట్టుకొలత వస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా ఇది చేయడంలో ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఈ రౌండ్ రింగ్ చుట్టూ అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఆ టేబులర్ ఫామ్ మీకు కనిపిస్తుంది కదా, కొంచెం క్లారిటీ కొంచెం తగ్గిందండి. ఆ ట్యాబులర్ ఫామ్లోని ఫస్ట్ ఉన్నది ఏంటి, మాస్ ఆఫ్ వేలాడదీసిన ద్రవ్యరాశి, మాస్ హ్యాంగడ్, మాస్ హ్యాంగర్, ఓకే, హ్యాంగడ్ దారానికి వేలాడదీసిన ద్రవ్యరాశి, దాన్ని మనం నోట్ చేయాలి, స్మాల్ ఎం గ్రామ్స్. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ టర్న్స్ N1 పైకి ఎత్తామనేటటువంటిది, మా ఫస్ట్ 10 తర్వాత 20 అలాగే 5 రౌండ్స్ పెంచుకొని చేయాలి. ఓకే, 3 సార్లు చేయాలి. టర్న్స్, మొత్తం టర్న్స్ మనం చుట్టూ దారం చుట్టాం కదా, చుట్టూ వెయిట్ హ్యాంగర్ పైకి వచ్చింది కదా, ఇక్కడ వెయిట్ హ్యాంగర్లోని ఎంత బరువు ఉంచాలి అనేటటువంటిది, ఇక్కడ వేయాల్సింది ఎయిట్ తిప్పామనేటటువంటిది. ఓకే, నెక్స్ట్ కాలంలోని ఎంత ఎత్తు లెగిసింది అనేటటువంటిది ఉంటుందండి. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఎత్తాక దాన్ని వదిలేసినప్పుడు అది ఫాస్ట్గా తిరుక్కుంటూ వెళ్ళి నేలని టచ్ అవుతుంది, నేలని టచ్ అవుతుంది. టచ్ అయినప్పుడు ఎన్ని రౌండ్లు తిరిగాయి అనేటువంటి లెక్కేసి ఇక్కడ వేస్తామండి, ఇక్కడ. ఓకే, వేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే కరెక్షన్ అనేది ఒకటి ఇందాక చూస్తామండి. కరెక్షన్ ఏ విధంగా లెక్కేస్తారో మొత్తం కౌంట్స్ కావాలి, మొత్తం ఎన్ని రౌండ్లు కంప్లీట్గా తిరిగింది అనేటటువంటిది ఈ చివరి కాలంలో మనం వేస్తాం. ఎన్ని రౌండ్లు తిరిగింది చివరి కాలంలో వేస్తాం. దాన్ని మనం మూడింటిని తీసుకొని N2 అంటారు. ఎంత టైం పట్టింది T1 లెక్కించాల్సి ఉంటుంది, అంటే ఎన్ని ఆ N2 రౌండ్లు తిరగడానికి పట్టేటటువంటి టైం. ఇక్కడ మనకు వచ్చేసి N2, N2 ఇక్కడ ఉండేది మనకి N1. N2కి ఎంత తీసుకుంది అనేటువంటి ఇక్కడ నోట్ చేస్తాం. నోట్ చేశాక టైం క్యాల్కులేట్ చేశాక ఒమేగా మరియు ఐ కట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఒకసారి, మరి మనం 1 2 3 150 గ్రామ్ వ్యాలెట్ తీసుకున్నారు. ఈ నోట్ని థర్డ్ కట్ N1 10. ఇది ఎంత హైట్ చేస్తాం, స్టాప్ పట్టుకుంటాం, పట్టుకొని మనం దీన్ని వదిలేస్తాం, ఫ్రీగా వదిలేస్తాం. వదిలేసాక మనకి ఆ యొక్క కింద బరువులు వేలాడదీసాం కదా, ఆ బరువులు ఏం చేస్తాయంటే ఎర్త్ గ్రావిటీ పుల్, భూమి యొక్క ఆకర్షణ బలం వలన భూమి వైపు నెమ్మదిగా లాక్కోబడతాయి. సో అప్పుడు ఆ చక్రం మొత్తం తిరుగుతూ ఉంటుంది అనమాట. ఏ క్షణంలో అయితే మనకి ఆ బరువులు ఆ వెయిట్స్ నేలని టచ్ అవ్వకుండా టప్పని చిన్న సౌండ్ వస్తుందండి, ఎందుకంటే అవి ఐరన్ వెయిట్స్ కదా, ఐరన్తో చేసినవి కదా, టప్పని చిన్న సౌండ్ వస్తుంది. ఎప్పుడైతే సౌండ్ వచ్చిందో అప్పుడు మనం స్టాప్ వాచ్ ఆన్ చేయాలి. ఆన్ చేసి పైన ఈ యొక్క ఫ్లై వీల్ కనిపిస్తుంది కదండి, ఈ వీలు అది ఎన్ని రౌండ్లు తిరిగిందో మీరు లెక్కేయాలి. లెక్కేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఫస్ట్న మీరు ఒక ప్లాస్టర్ పెట్టారు చూడండి అడ్డగాను మీ కంటి వైపు, అక్కడి నుంచి ఆ ప్లాస్టర్ ఫుల్గా తిరిగి ఒకసారి వస్తే ఒక రౌండ్ అయినట్టు లెక్క. అలాంటి ఎన్ని పూర్తి రౌండ్లు అయ్యా లెక్కించాలి. లెక్కించిన తర్వాత ఆ యొక్క ప్లాస్టర్ మళ్ళీ ఈ సెంటర్ నుంచి ఆ ఎరుసు నుంచి కొంత దూరంలో ఆగిపోతుంది.
అది ఎంత రౌండ్ అనేటువంటి లెక్కించి దాన్ని ఈ మొత్తాన్ని కలపాల్సి ఉంటుంది. సో అది ఎలా చేస్తారని చూపిస్తారు చూడండి. సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడే ఉండాలి. మనం ఆ రౌండ్ తిరిగేటప్పుడు ఇక్కడి నుంచి ఒక రౌండ్ కింద లెక్క. ఎప్పుడు లెక్కించాలి మనం? ఈ మొత్తం బరువు అంతా ఈ ఇరుసు నుంచి ఊడిపోయిన సో చూడండి, దారం బరువు వెయిట్స్ బరువుకి నెంబర్ తిరగడం మొదలవుతుంది. చూడండి, రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే అది నేల టచ్ అవుతుందో టప్ ఆన్ చేయాలి. రైట్, ఆన్ చేశారు. స్టార్ట్ ద స్టాప్ వాచ్ రొటేషన్స్. చూడండి, ఆ ప్లాస్టర్ మన వైపు వచ్చింది లెక్క. ప్లాస్టర్ మన వైపు వచ్చిందే లెక్క అనమాట. అది ఆగేంత వరకు ఎంత రొటేషన్స్ తిరిగింది, ఎంత టైం తిరిగిందో మనం నోట్ చేయాలి. అది ఆగగానే ఇది ఆపియాలి, స్టాప్ వాచ్ ఆపియాలి. ఓకే, స్లో అయింది. ఓకే, చూడండి జాగ్రత్తగా. ఇంకా తిరుగుతుంది వీల్, ఇంకో స్లో అవుతుంది. రైట్, చూసారా సార్? ఎన్ని సెకండ్లు వచ్చింది ఇక్కడ? 33 సెకండ్స్ ఎన్నో వచ్చింది. 33 సెకండ్స్ ఎన్నో వచ్చింది. ఎన్ని రౌండ్లు తిరిగింది ఇక్కడ చూడండి. ప్లాస్టర్ మీకు ఎక్కడ ఉంది? బ్యాక్ సైడ్ ఎక్కడ ఉంది? మనం ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తేనే కదా ఒక రౌండ్. అందుకే ఏం చేస్తామంటే ప్లాస్టర్ ఎంత దూరంలో ఉంది, ఈ సెంటర్ పాయింట్ ఎంత దూరంలో ఉంది అనేది లెక్కేయాలి. రౌండా, హాఫ్ రౌండా, 3/4 రౌండ్ అనేది మనం ఖచ్చితంగా లెక్కేయాలి. ఒక రౌండ్ దారం పెట్టుకొని కొలిచాం కదా, ఫస్ట్ దారం పెట్టుకొని చూడండి. ఇక ప్లాస్టర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అక్కడ ఆ సెంటర్ నుంచి ముందు అది సో నుంచి ప్లాస్టర్ కొంత దూరం లెక్క. ఇది ఒక ఫుల్ రౌండ్ లో ఎన్నో పార్ట్, ఎంతో భాగం చూస్తారు. ఫుల్ రౌండ్ బాగా చూస్తారు. చూసి ఇగో ఈ ఫార్ములాలోని ఈ ఫార్ములా చూడండి. ఇక్కడ b = x/y అని ఒకటి కనిపిస్తుంది కదా. b = x/y అని ఒకటి కనిపిస్తుంది కదా. అదేంటి అంటే టోటల్ రౌండ్ కి 60 సెంటీమీటర్స్ అండి. టోటల్ రౌండ్ 60 సెంటీమీటర్స్ అనమాట ఒక రౌండ్ కి. డయామీటర్ పరిధి ఆ 60 సెంటీమీటర్. ఇప్పుడు ఇందాక మనం కొలిచాం కదా చిన్న పార్ట్ ఆగాక, అది 23.5 వచ్చింది అనుకుందాం. ఆగిస్తే పాయింట్స్ లో మనకు ఒక అంత అనమాట. అది 0.3 అన్నాం అనుకో, అంటే 1. ఈ తీసుకున్న మొదటి రౌండ్ 17 వచ్చింది. ఈ 17కి ఇక్కడ ఈ ఫ్రాక్షన్ ఎంత వచ్చింది? టోటల్ రౌండ్స్ ఎన్నో? టోటల్ రౌండ్స్ N2 మనకి వస్తాయి. అంటే ఈ యొక్క ప్రాక్టికల్ లోని ఏ విధమైనటువంటి దోషం లేకుండా చెయ్యాలి అంటే యాక్చువల్ గా మనం ఈ యొక్క ఆ మిగిలిపోయిన మనం ఓకే, మిగిలిపోయిన భాగం మనం లెక్కించాలి. ఒకసారి చూడండి. 150 గ్రాముల వెయిట్ కి 10 అనుకుందాం, 16 రౌండ్లు వచ్చాయి. ఎప్పుడు బరువులు కిందకు వదిలేసాక 16 రౌండ్లు వచ్చాయి. ఓకేనా? మనకి కరెక్ట్ గా 16 రౌండ్లు వచ్చాయి అనుకోండి. అంటే ఏంటంటే ప్లాస్టర్ మళ్ళీ మన కంటి ముందు ఉందనుకోండి, ఫ్రాక్షన్ 0 అని రాసేస్తారు, ఏమి లేదని. కంటి ముందు లేకుండా కొంచెం సైడ్కి ఉందనుకోండి, కంపల్సరీగా మనం లెక్కించాల్సి ఉంటుంది. సో ఆ ఫ్రాక్షన్ 0 రాసుకొని N2 కడతాం. ఎంత టైంలో తిరిగింది? ఇక్కడ 38 సెకండ్స్, ఇక్కడ 38 సెకండ్స్. ఆ 38 సెకండ్స్ నోట్ చేస్తాం. ఇది ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపిస్తున్నాను చూడండి. సేమ్ ప్రాక్టికల్. అగో నేను టచ్ అయిన క్షణంలో ఇది ఆన్ చేయాలి, తిరుగుతూ ఉంటుందో. ఇప్పుడు మనం స్టాప్ వాచ్లు కూడా ఆన్ చేయాలి. నువ్వు 150 వెయిట్ పెట్టినప్పుడు ప్రతిసారి ఒకే ఆన్సర్ వస్తుందని మనం భావించకూడదండి. వచ్చేసరి ఇందా ఇది స్ట్రైట్ గా పక్కకు వచ్చింది కొంచెం. సో అలాగా మనం ఏం చేయాలంటే ప్రాక్టికల్ 3 సార్లు, ముందుసారి 10 రౌండ్లు పెట్టాలి, తర్వాత 15 రౌండ్లు పెట్టాలి,
ఆ తర్వాత ఏమొచ్చి 20 రౌండ్లు పెట్టాలి. పెట్టి మనం వెయిట్స్ ఫిక్స్డ్గా ఉంచి రౌండ్స్ అయినా మార్చి ప్రాక్టికల్ చేయ లేని పక్షంలో రౌండ్గా ఉంచి అంటే 10 రౌండ్లను ఫిక్స్డ్గా ఉంచేసి ఫస్ట్ కూడా మనం ప్రాక్టికల్ చేయొచ్చు. ఎలా చేసినా మనం కట్టాల్సింది అవి మాత్రమే. సో ఇదిగో సేమ్ ప్రాసెస్ 200 గ్రామ్స్కి కంటిన్యూ చేస్తారు. సో ఇలాగా మనం టేబుల్ నింపుకుంటాం. ఈ టేబుల్ 150 గ్రామ్స్కి 10 రౌండ్స్ ఇలా తగ్గించుకున్నారులేండి వీళ్ళు. సో N2 వచ్చింది. ఇక్కడ ఫ్రాక్షన్స్ ఏమైనా ఉంటే ఆ ఫ్రాక్షన్ క్యాల్కులేట్ చేసి ఈ వాల్యూకి ఈ వాల్యూ కలిపి ఇక్కడ వేయాలి. ఇక్కడ పైదానికైతే ఉంది 17కి, ఇక్కడ 23.5/60 సగం 0.5 అవర్స్ ఎంత ఉంది 0.4 కానీ దీనికి ఇది కలిపి ఇక్కడ వేశారు. మిగతా రెండింటికి ఆ ఫ్రాక్షన్స్ రాలే కాబట్టి 16 ఉంటే 16, 14 ఉంటే 14 వేసేస్తారు. ఓకే, అప్పుడు 3 సార్లు చేసాం కదా, ఈ మూడింటి తాలూకా యావరేజ్ కట్టాలి. ఈ మూడింటి తాలూకా యావరేజ్, ఈ N2 మూడింటి తాలూకా యావరేజ్ కడతాం. ఇది N2, ఇది N1 మూడు తాలూకా యావరేజ్. టైం పీరియడ్ తీసుకొని దాని తాలూకా యావరేజ్ కడతాం. ఆ T, N1, N2 ఇందాక మీరు వెర్నియర్ క్యాలిపర్స్ పెట్టి కొలిచినటువంటి స్మాలర్ ఇవన్నీ తీసుకొని ఐ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేస్తుంది. ఈ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేటటువంటిది నువ్వు నెంబర్ ఆఫ్ టర్న్స్ మార్చకుండా అంటే ఎనకుండా బరువులు మారుస్తుంటే ఆటోమేటిక్గా N2లు మారిపోతాయండి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రెండు దాదాపు ఒకేలాగా వస్తుంది. అదే మనం బరువుని ఫిక్స్డ్గా ఉంచి ఈ రొటేషన్స్ మార్చినా సరే మనకు దాదాపు ఆన్సర్స్ ఒకేలాగా ఉంటాయి. సో దిస్ ఈజ్ అ ఫ్లైవీల్ ఎక్స్పెరిమెంట్ అండి. ఫ్లైవీల్ ఎక్స్పెరిమెంట్. సో క్యాల్కులేషన్ పార్ట్ ఈజీగానే ఉంటుంది. సో చెప్పాను కదా మీకు ఏ విధంగా చేయాలో. లాస్ట్లోని will return in a few seconds. Participant who went, ఎవరు వెళ్ళిపోయారు బయటికి? సో మా స్క్రీన్ కనిపిస్తుంది కదా, అంటే మిస్సింగ్ అయిందా? సో ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఈ చివరి కాలం చూడండి, మ్యాక్సిమం 2 వాల్యూస్ మనకు ఒకేలాగా ఉంటాయి. మ్యాక్సిమం 2 వాల్యూస్ మనకి ఒకేలాగే ఉంటాయి మ్యాక్సిమం. ఓకే, ఇది 6 ఎంత వచ్చింది చిల్లర, ఇదేమొచ్చి 200 చిల్లర ఎంత వచ్చింది. యావరేజ్ కట్ట మొమెంట్ ఆఫ్ ఇనర్షియా జడత భ్రామకం అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తామండి. విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి ఏంటి అంటే ఇది చక్కగా నీట్గా లేదా అనేటటువంటి ఫస్ట్ పాయింట్. పర్ఫెక్ట్గా రొటేట్ అయితేనే మనం ఆ యొక్క ప్రయోగాన్ని చేయాల్సి ఉంటుంది. రొటేట్ ఏ కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నా సరే వెంటనే మనం ఏం చేయాలి, ఇగో చూడండి బాల్ బేరింగ్స్ ఈ ఎడ్జ్లో ఆవిడ చేయి పెట్టి చూపిస్తుంది కదా, ఇగో ఇలాగ రౌండ్ నాబ్ లాగా ఉంది కదా ఇక్కడ, అందులో ఉంటాయి ఒక 8-10 ఉంటాయి చుట్టూతా, ఈ యొక్క రాడ్ చుట్టూతా. మనం ఏం చేయాలి, అందులోకి గ్రీస్ కానీ లేకపోతే ఆయిల్ కానీ పూసి ఒకసారి ఫుల్గా తిప్పాలి. తిప్పినప్పుడు అది ఫ్రీగా తిరిగితే ఇంకా ఓకే, మనం ప్రాక్టికల్గా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఈ రాడ్కి ఉన్నటువంటి యొక్క హోల్ మన వైపు పెట్టుకోవాలి, మన కంటి వైపు
అంటే తిప్పితే వస్తుందండి. ఆ రాడ్ మీద ఒకవైపే ఉంటుంది హోల్. సో రౌండ్గా తిప్పినప్పుడు వస్తుంది. సో అది మన కంటి దగ్గరికి వచ్చాక దాన్ని జాగ్రత్తగా టైట్గా పట్టుకొని ఒక ప్లాస్టర్ తోటి కానీ ఒక మార్కర్ పెన్ తోటి కానీ అద్దగా ఒక లైన్ గీయాలి. ఆ వీల్ మీద ఇక్కడ ప్లాస్టర్ ఇచ్చారు. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇది స్టార్టింగ్ పాయింట్. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ యొక్క ఫ్లై వీల్ తాలూకా ఈ యొక్క ఇరుసు రాడ్ ఉంది కదా, రాడ్ తాలూకా డయామీటర్ కట్టి వ్యాసం నుంచి వ్యాసార్థం స్మాల్ ఆర్ మనం క్యాల్కులేట్ చేయాలి. క్యాల్కులేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఈ ప్లాస్టర్ దగ్గర మొదలు పెట్టుకొని ఒక దారం తీసుకొని ఈ చుట్టూతో మొత్తం ఎంత రౌండ్ అంటే ప్లాస్టర్ నుంచి స్టార్ట్ చేసి ఇలా దీని చుట్టూతో తిప్పుకొని మళ్ళీ ప్లాస్టర్ దగ్గరికి వచ్చేసరికి ఒక రౌండ్ అవుద్ది. ఈ రౌండ్ మొత్తం ఎంత పొడవో లెక్కేస్తాం. ఎంత పొడవో లెక్కిస్తాం. లెక్కించి ఒక దగ్గర నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఈ యొక్క ఈ దాంట్లోకి ఈ చిన్న హోల్లోకి దారాన్ని మనం ఇన్సర్ట్ చేస్తాం. దారాన్ని పెట్టి ఆ రౌండ్లోని నెమ్మదిగా తిప్పాలి. ఫస్ట్ 10 రౌండ్లు తిప్పాలి. ఒక దారాన్ని నెమ్మదిగా పెట్టి ఒక దారపోగులు రెండు, ఇప్పుడు మన వేళ్ళు 5 వేళ్ళు పక్క పక్కన పెడితే దేని లైన్లో దాని అది ఉంది, కానీ ఒక వేణి మీద మరో వేణి ఎక్కిపోలేదు కదండి. అలాగే సేమ్ చేతి వేళ్ళన్నీ ఎలా పక్క పక్కన ఉంటాయో ఆ దారంతో రౌండ్స్ కూడా పక్కన వచ్చేలాగా జాగ్రత్తగా తిప్పుకొని అవి వచ్చేసారు కదా, అలా ఎక్కడ ఒకదాని మీద ఒకటి ఎక్కిపోకూడదు. జాగ్రత్త రౌండ్స్. రౌండ్ అంటే వరకు ఈ ప్లాస్టర్ చుట్టూ తిరిగి వెళ్ళి ఇక్కడికి వచ్చేంత వరకు ఒక రౌండ్ 10 రౌండ్ వెనక్కి తిప్పుతాం. వెనక్కి తిప్పేసరికి మనకి బరువు పైకి లెగుస్తుంది. ఓకే, దారపోకి అదిగో బరువు, అదిగో పై ఎంత హైట్ లెగింది అనేది నోట్ చేస్తాం. ఏం చేయాలి, మనం వెంటనే ఆ యొక్క దారాన్ని రిలీజ్ చేస్తే స్టాప్ వాచ్ చేతితో పట్టుకోవాలి. స్టాప్ వాచ్ చేతితో పట్టుకోవాలి. స్టాప్ వాచ్ చేతితో పట్టుకున్నాక నెక్స్ట్ రిలీజ్ చేయాలి. దారాన్ని రిలీజ్ చేయాలి. ఈ దారాన్ని రిలీజ్ చేసినప్పుడు స్టాప్ వాచ్ పట్టుకుంటాం. పట్టుకొని దారం రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసాక ఆ హ్యాంగర్, వెయిట్ హ్యాంగర్ నేలను టచ్ చేసినప్పుడు టప్ అని సౌండ్ వస్తుందండి. సౌండ్ వచ్చిన క్షణంలోనే స్టాప్ వాచ్ ఆన్ చేయాలి. ఆ సౌండ్ వచ్చిన దగ్గర నుంచి స్టాప్ వాచ్ ఆన్ చేసిన దగ్గర నుంచి సార్ ఏంటి మార్కింగ్ రౌండ్ తిరిగింది అనేది నోట్ చేశాక మనకి ఆ ప్లాస్టర్ ఎక్కడో దగ్గర ఆగిపోదు. పెట్టాం కాబట్టి స్టార్టింగ్ ప్లాస్టిక్ అక్కడి నుంచి ఆ ప్లాస్టర్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ వరకు మన దూరాన్ని మనం కొలాలి. కొలిచి ఆ మొత్తం రౌండ్లోని అది నోట్ చేసి ఈ ఫస్ట్ ద్వారా ఇది ఆగడానికి ఆ మిగిలిపోయిన ఫ్రాక్షన్ భాగం కూడా కలుపుకొని N2 రౌండ్లు తిరిగింది అనేటటువంటి ఖచ్చితంగా మనం లెక్కించాలి. ఇక్కడ దోషాలు చేస్తారండి అందరూను N2 లెక్కించడం దగ్గర. సో N2 లెక్కించిన దగ్గర 80% దోషం ఏమి ఉండడానికి వీల్లేదనమాట. అలా సెట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఇంకా ప్రయోగాన్ని 2-3 చేయాలి. ఫస్ట్ టైం దేనితో 50 గ్రాములు తీసుకుని 10 రౌండ్లు, 15 రౌండ్లు, 20 రౌండ్లు తిప్పవచ్చు. రెండోసారి 200 గ్రాములు తీసుకొని మళ్ళీ 10, 15, 20 రౌండ్లు. ఈ విధంగా మనం ఆ యొక్క ప్రయోగాన్ని 2 లేదా 3 సార్లు కంప్లీట్ చేస్తే మనకి వస్తాయి, మంచి ఫలితాలు మనకి వస్తాయి. ఓకే, సో ఐ హోప్ మీ అందరికీ బాగా క్లియర్గా అర్థమైనట్టుందండి. అర్థం కాకుండా ఎక్కడైనా ఏమైనా మధ్యలో చిన్న ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్తే మరొకసారి నీట్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే టోటల్గా కాదు, టోటల్గా అయితే టైం వేస్ట్, ఆ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీ డౌట్స్ ఇప్పుడు అడగండి అమ్మా. తర్వాత మీరు కాలేజ్ స్టార్ట్ అయ్యాక డైరెక్ట్ ప్రాక్టికల్ చేయమని చెప్తాను నేను. అంతే. అసలు ఈ ప్రాక్టికల్ ఎవరెవరు చేశారు ఆల్రెడీ? నేను కూడా ఉన్నాను సార్ అప్పుడు చేసేటప్పుడు. అదేదో ప్రాబ్లం అని చేయలేదు సార్. అది ఫస్ట్ ప్రాక్టికల్ ఇదే కదా అది తిరగట్లేదు.
తిరగట్లేదు. తిరగట్లేదని ఆపేశారు సార్. ఇంకెవరెవరు ఉన్నారు అప్పుడు? రైట్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? లేదు సార్, అర్థమైంది సార్. ఆ పిక్చర్ అంతా క్లియర్ కనిపించింది కదా? కనిపించింది సార్. ఓకే, ధనలక్ష్మి కనిపించిందా క్లియర్ గా? కనిపిస్తుంది సార్. ఇప్పుడు కాదమ్మా, ఇందాక చూపించింది. ఇందాకే సార్. సరే, అయితే మనం రేపు మార్నింగ్ క్లాస్ చెప్పుకుందాం. ఓకే ఓకే సార్. ఓకే సార్. బాయ్ ఎవ్రీబడి. ఓకే సార్. ఓకే సార్. బాయ్ అమ్మా. బాయ్ ఇది బాయ్ నేను సార్. మీకు వాట్సాప్ లో పంపించేస్తాను, చూసుకోండి. అలాగే సార్. ఈ వీడియో వాట్సాప్ లో పంపిస్తాను రండి, మీకు ఎప్పుడు ఫ్రీ సార్. అయితే అప్పుడు చూసుకోండి. ఓకే సార్. ఓకే అమ్మా, బాయ్. బాయ్ సార్. బాయ్ సార్. హలో, కూడా ఉన్నాను ఇప్పుడు.